నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వ్యక్తి, భారత రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఇక్కడ నేను చర్చించదలుచుకున్నది ఏమిటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోపెట్టడంలో సఫలమవుతారా, విఫలమవుతారా, లేక సన్ స్ట్రోక్ తగిలి ఆయన దెబ్బతింటాడా? ఇది ఇక్కడ ప్రధానమైన అంశం. గత వారం 10 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం కూడా అదే. సరే, రాజకీయ రంగం కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, సినిమా రంగం కానివ్వండి, ఏ రంగంలో అయినా సరే ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన తరువాత తన కుమారులు దానికి వారసులుగా కావాలని కోరుకోవటం అనేది చాలా సహజమైనటువంటి విషయం. ఇవాళ మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తే ఎక్కువ మంది వారసులుగా వచ్చిన వారే ఉన్నారు, ఒక్క చిరంజీవి గారు తప్ప. సో తానున్న రంగంలో తన తరువాత తన కుమారుల్ని పెట్టుకోవాలనుకోవటం అనేది చాలా సహజమైనటువంటి అంశం. అయితే ఆ స్థాయిలో తన సీట్లో కూర్చోపెట్టాలని ప్రయత్నం చేసినప్పుడే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్ని సందర్భాల్లోనూ అంత ఈజీ కాదది. ఎన్టీ రామారావు గారి తరువాత వారసుడుగా చంద్రబాబు నాయుడు గారు అల్లుడు రావటం అనే ప్రక్రియ ఉందే, అది చాలా పెద్ద ప్రక్రియ. భారతదేశ చరిత్రలో నిలిచిపోయేటటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు కానీ, చంద్రబాబు నాయుడు గారి చాకచక్యం కానీ, చంద్రబాబు నాయుడు గారి మ్యానిపులేషన్ కానీ ఇంత అంతా కాదు అనేది చాలా స్పష్టంగా చరిత్రలో అర్థమయ్యేటువంటి అంశం. అది చూసిన తర్వాతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత మ్యానిపులేటరో అందరికీ అర్థమైపోయింది. ఎనీహౌ సక్సెస్ఫుల్గా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి కొడుకులకు హరికృష్ణకు కానీ, బాలకృష్ణకు కానీ వారెవ్వరికీ కూడా ఆ వారసత్వం రాకోకుండా సక్సెస్ఫుల్గా అడ్డుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, వారసుడయ్యాడు. ఇది చాలా గొప్ప విషయం. ఈ గొప్ప విషయాన్ని చరిత్రలో మనం చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ కూర్చోపెట్టే పరిస్థితుల్లో తన పార్టీనే త్యాగం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఓసారి నారా లోకేష్ గారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేటప్పుడు మీరు చూశారు కదా, ఎమ్మెల్సీ కూడా ప్రజాప్రతినిధిగా కాకపోయినా ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి చేశారు. కొట్టింది దెబ్బ. అప్పుడే సన్ స్ట్రోక్ తగిలింది. అందువల్లనే కేవలం 23 సీట్లకి పరిమితమై నెక్స్ట్ ఘోరంగా విఫలం కావటం, ఓడిపోవటం జరిగింది. దానిలో లోకేష్ పాత్ర చాలా గణనీయంగా ఉంది అని నా అభిప్రాయం. ఎందుకంటే ఓడిపోవటానికి కాదు, 23 సీట్లు మాత్రమే రావడానికి లోకేష్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొత్తురుపాటు రాజకీయాల వలన తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులకు గురైనటువంటి అంశాన్ని ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నాను. సరే, ఎనీహౌ ఆ తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలని అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన కుటుంబ సభ్యులు బలంగా ఒత్తిడి చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ గారి తల్లి భువనేశ్వర్ గారు కానీ, అదేవిధంగా మన బాలకృష్ణ గారికి ఉన్నటువంటి 2 కుమార్తెలు కానీ ఏ విధంగా అయినా సరే లోకేష్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టాలి అనేటువంటి భావన వారిలో మెండుగా కనపడుతుంది అనేది బయట జరుగుతున్నటువంటి ప్రచారం. సరే, సహజంగా బాలకృష్ణ గారికి కూడా ఉంటుంది, ఎందుకంటే అల్లుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో. దీని మీద చాలా పెద్ద ఎత్తున ఆయన మీద ఒత్తిడి జరుగుతూ ఉన్నటువంటి అంశం. అందువల్ల ఇవాళ నిన్న మొన్న చూసాం కదా, మనం ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి డిమాండ్ పార్టీలోంచి ముఖ్యమైన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దావోస్ వెళ్ళి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోకుండా ముఖ్యమంత్రిగానే ఏకంగా మన నారా లోకేష్ గారు రావాలి అనేటువంటి మాట మాట్లాడారు. తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయన మందలించాడని ఒక పుక్కిటి పురాణం కథ వినిపించారు, కానీ అదేం కాదు. చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్న అంశాన్నే ఆ భరత్ కూడా చెప్పాడనేది నా అభిప్రాయం. ఏది ఏమైనా ఇక్కడ పరిస్థితులు ఏమిటి? ఇవాళ లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలి. వెరీ ఈజీ ఇట్ ఈజ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. చాలా ఈజీగా తాను రాజీనామా చేసి తన కుమారుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తున్నంటే అడ్డుకునేవారు ఎవరు లేరు పార్టీలో. అయితే ఇక్కడే అసలైన చిక్కంతా ఉంది. అది ఏమిటి అంటే, ఇది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా గెలిచినటువంటి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మీద ఆధారపడి ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు, అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అవ్వగలిగారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశంగా తయారైంది. 2 వాదనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు అంటే అది పవన్ కళ్యాణ్ గారు, జనసేన చేసిన కృషి, వారి ఐక్యతే, ఒక విధంగా చెప్పాలంటే వారి భిక్షే అనేటువంటి మాట కూడా
చాలామందికి అభిప్రాయం ఉంది. చాలామందికి ఈవెన్ తెలుగుదేశంలో కూడా చాలామందికి అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ గారి వల్లే మేము వాళ్ళ అధికారంలో ఉన్నాము అనే విషయాన్ని చాలా సందర్భాల్లో బహిరంగ కూడా తండ్రి కొడుకులు అంగీకరించారు. కానీ అది కొద్దిగా వెనకబడిపోతూ ఉంది. ఇవాళ ఏం జరుగుతూ ఉందంటే, ఇంత మెజారిటీని మనం సంతరించుకున్న నా కుమారుడైనటువంటి లోకేష్ని సీట్లో కూర్చోపెట్టలేకపోతున్నాను. దీనికి కారణం పవన్ కళ్యాణ్. అప్పుడు గెలవటం కోసం ఉపయోగపడ్డాడు. ఇప్పుడు లోకేష్ని ఆ సీట్లో కూర్చోబెట్టడానికి అడ్డంకిగా తయారయ్యాడనేటువంటి వాదన చాలా బలంగా తెలుగుదేశం కేడర్లో వినిపిస్తుంది. ఎందుకు అడ్డం అంటే, తీసుకొచ్చి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తే లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉండాలి? ఉప ముఖ్యమంత్రిగా ఉండాలా? పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా సంకేతం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు జీవితకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని. జీవితకాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నాకు అభ్యంతరం లేదు, ఆయన కాకుండా ఎవరన్నా వస్తే మాత్రం నేను అంగీకరించను అనేది మర్మగర్భంగా ఆయన చెప్పాడనేది నాకు అర్థమవుతున్నటువంటి అంశం. ఇవాళ చాలామంది చాలా చిత్రంగా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఒత్తిడితో. ఎందుకు చేశారు? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది. అలాంటి ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి మీకు సపోర్ట్ చేశారు కాబట్టి కనీసం ఆయనకు ఉప ముఖ్యమంత్రి అన్నా ఇవ్వాలి అనేది న్యాచురల్గా అనిపించే అంశం. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా మనస్ఫూర్తిగానే ఇచ్చారనేది నా అభిప్రాయం. కానీ ఎక్కడో తేడా కొడుతుంది. ఎక్కడ తేడా కొడుతుందంటే, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తన వారికి నచ్చటంలా ఇక్కడ పెద్ద వివాదం చెలరేగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు చెబితే మేము చెప్పాలా అని. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారి పెత్తనం, మా మీద పవన్ కళ్యాణ్ గారి పెత్తనం పెరుగుతుంది ఏంటి అనేటువంటి భావన తెలుగుదేశంలో ఒక వర్గంలో, అంటే వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిలో ఒక వ్యతిరేకత పెరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మేము చేసేటట్టయితే మాకెందుకు? అసలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోకపోయినా ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు, లోకేష్ని ఈజీగా చేసి ఉండేవాళ్ళు, కలుపుకోవడం తప్పైంది అనేటువంటి ఒక పిచ్చి వాదనను కూడా వినిపించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి తన కుటుంబం ఒత్తిడి వలన ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని ఆయన భావించిన, సరే ఆయన సీటు తప్పుకుని ఈయన కూర్చోబెట్టాలని భావించిన, దట్ ఈజ్ నాట్ సో ఈజీ. అంత ఈజీ అయిన అంశం కాదు. ఎందుకు ఈజీ అయిన అంశం కాదు అంటే, ఆయన కూటమి మీద ఆధారపడ్డాడు. కూటమి మీద ఆధారపడ్డాడంటే సీట్లు వచ్చేసాయి కదా, ఇంకా ఆయన కూటమి మీద ఆధారపడాల్సిన అవసరం లేదంటే భవిష్యత్తులో ఆయన కూటమిని కాదు అని ఏదైనా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు లేనటువంటి ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం మిగిలిపోతుందనేటువంటి భయం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆ సత్యం కూడా తెలుసు. నేను ఎవ్వరి సహాయం లేకోకుండా అధికారంలోకి రాలేను అనేటువంటి నగ్న సత్యం చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఆయన సామాజిక వర్గానికి కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ తెలియదని నా అభిప్రాయం. అందువల్ల ఏమంటారంటే, తెలుగుదేశం కార్యకర్తలు లేదా వారి సామాజిక వర్గం లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని అరుస్తూ ఉన్నారు. ఆయన అరుస్తున్న కొందికి చంద్రబాబు నాయుడు గారికి భయం కలుగుతూ ఉంది. లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలి అనేటువంటి తాపత్రయం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ తప్పుకుంది, ఇక ఏకాకినైపోతే ఈ రాష్ట్రంలో నాకు దిక్కు మొక్కు లేదు అనే పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అడకత్తెరలో తోక చెక్క వలె నలుగుతున్నారనేది నా అభిప్రాయం. అధికారం ఉండొచ్చు, దావోస్ వెళ్ళొచ్చు, బ్రహ్మాండంగా కబుర్లు చెప్పొచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి దుష్ప్రచారాలు చేయొచ్చు, చివరికి అమిత్ షా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగాడనేటువంటి ఒక ప్రచారం చేయొచ్చు. కానీ అడకత్తెరలో పోక చెక్కలాగా ఇరుక్కుపోయి వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రంలో నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేయడం అనేది సాధ్యపడే అంశం కాదు. ముఖ్యమంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రి కూడా చెయ్యబోరు. ఎందుకంటే ఆయన లీడరే కానీ ఈజ్ నాట్ ఏ మాస్ లీడర్. ఒక్కడిగా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి కాదు, చేయలేరు అనేది నా అభిప్రాయం. అయితే ఆయన తదనంతరం అవుతారంటే తదనంతరం అయ్యే శక్తి ఆయనకి లేదనే కదా ఇప్పుడు చేయాలని వాళ్ళు అనుకుంటుంది. కాబట్టి లోకేష్ గారికి ముఖ్యమంత్రి చేసే సమర్థత లేదు, అర్హత లేదు. కాబట్టి ఎంత ఎక్కువ తాపత్రయపడితే వారి కుటుంబం అంతగా తెలుగుదేశం నష్టపోతుంది. కాబట్టి చక్కగా పరిపాలన మీద మీరు ధ్యాస పెట్టి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే కార్యక్రమం చేయాలి తప్ప లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలనే ఏజెండాతో మీరు పనిచేస్తే మీ పార్టీ అడ్రస్ లేకోకుండా పోతుందనే విషయాన్ని ఇక్కడ నేను స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతో
నేను మీ ముందుకు వచ్చానని మనవి చేస్తున్నాను.